సో నేను చెప్పాను కదండి, దిస్ ఇస్ మై ఫేవరెట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ ఏంటంటే దీస్ ఆర్ 2 బెడ్రూమ్స్ యాక్చువల్లీ. ఇవి 2 బెడ్రూమ్స్ కనెక్టింగ్ రూమ్స్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మన ఏ బెడ్రూమ్లో అయినా గ్రౌండ్ టైల్ ఇస్ డిఫరెంట్ అండ్ వాష్రూమ్ టైల్ ఇస్ డిఫరెంట్. బికాస్ బయట అంతా కూడా మనం సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతాం థీమ్ ప్రకారం. అట్లీస్ట్ బెడ్రూమ్స్లో వీ వాంటెడ్ టు ట్రై డిఫరెంట్. సో ఇప్పుడు ఇది ఇక్కడ బ్లాక్ ఇచ్చేసారు. యా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మల్టీ కలర్స్ లో ఇచ్చారు. ఎస్, ఇది దిస్ వాజ్ డిజైన్ ఫర్ కిడ్స్ అండి. కిడ్స్కి బాగా నచ్చుతుంది ఈ కలర్ ప్యాలెట్. ఓకే, దీనికి కనెక్టివిటీగా మళ్ళీ బెడ్రూమ్, ఎస్, ఇంకో బెడ్రూమ్ వచ్చేసింది. అవునండి. సో కావాలనుకుంటే డోర్ మనం క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెండ్స్ అందరూ ఉంటే కనుక ఓపెన్ పెట్టుకోవచ్చండి. నైస్, చాలా బాగుంది. అందుకే అనమాట ఇది మీ ఫేవరెట్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ థీమ్ మళ్ళీ చేంజ్ అయిపోయింది. వాష్రూమ్ది. ఎస్, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళొచ్చు మీరు. ఓకే, కొంచెం మళ్ళీ బయటకు ఒకటి మళ్ళీ ఓపెన్ పెట్టారు. Yeah. ఆ బెడ్రూమ్ కి ఈ బెడ్రూమ్ సెపరేట్ ఎంట్రీస్. నేను చెప్పాను కదండి, మనం యాక్చువల్లీ అలా తిరిగాము, దెన్ ఇలా వచ్చాము, మళ్ళీ ఇప్పుడు ఇలా వెళ్తున్నాం. ఎస్ ఎస్, అట్లా కూడా వెళ్ళొచ్చు. కనెక్టివిటీస్ అన్నమాట. ఎస్ ఎస్. సో ఇటువైపు నుంచి కూడా మనం మళ్ళీ రావచ్చండి. అండ్ ప్రతి దాంట్లో కూడా ఏసీ, ఎస్, అన్ని మొత్తం వాటర్ సప్లై అవన్నీ కూడా ఈజీగా ఇచ్చేస్తారు. యా ఎవ్రీథింగ్ అండి. నేను అందుకే అంటున్నాను కదా, ఇది వాష్రూమ్ బట్ పైప్ కనిపిది మీకు. ఇక్కడే కాదు, కిందకి వెళ్ళాక కూడా కనిపిది. ప్రతిదానికి కూడా ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ జరగాలి అంటే దాని థాట్స్ అనేది అంటే ఎదుటి వాళ్ళకి రీచ్ అవ్వకూడదు. అవునండి, మీరు చేసే ప్రాజెక్ట్స్ అంతా కూడా. yes. సో ఒక ప్రాజెక్ట్ని తీసుకున్నారు అని అంటే దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అనేది ఏ విధంగా చేస్తారు? మేము క్లయింట్కి నచ్చుతుందా నచ్చదా అనేది మా మైండ్లో ఉండదు. అది క్లయింట్కి నచ్చినా నచ్చకపోయినా మా డిజైన్ అలానే ఉంటుంది. ఎందుకంటే క్లయింట్కి మనం ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళందరికీ ఏం కావాలనేది మనం డిసైడ్ చేయాలి. సో అవన్నీ థాట్లో పెట్టుకొని వీ విల్ టేక్ 15 days అండి. 15 daysలో మేము ఒక థాట్తో వస్తాము. దాని తర్వాత డిజైన్ ఫేజ్ విల్ బి అరౌండ్ ఇంకొక 20 days. అది 3-4 daysలో కూడా అయిపోవచ్చు, చెప్పలేము. అండ్ నార్మల్గా ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసేసిన తర్వాత ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళకి అప్పచెప్పేస్తూ ఉంటారు. సో మీరు కూడా అలాగే చేసి వదిలేస్తారా, లేకపోతే లేదండి, మన కంపెనీ మేజర్ థింగే అది. చాలామంది చాలా డిజైన్స్ ఇస్తారు, కానీ అది ఎగ్జిక్యూషన్ చేసుకోలేకపోతే అదంతా వేస్ట్ అయిపోతుంది. సో మేమేం చేస్తామంటే, మేము డిజైన్ చేశాక క్లయింట్ ఒక కొటేషన్ తెచ్చుకుంటాడు కన్స్ట్రక్షన్, దానికన్నా తక్కువలో ఆర్ దానికన్నా ఈక్వల్గా మా వర్కర్స్ని మేము ఇస్తాం. బికాజ్ ఇవన్నీ వర్క్ చేయాలంటే స్కిల్డ్ లేబర్ ఉండాలి. మా దగ్గర అరౌండ్ 200 to 300 పీపుల్ ఉన్నారు. సో వాళ్ళకి మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్లో మేము అప్పచెప్తాము. అండ్ కన్స్ట్రక్షన్ జరిగే టైంలో ఎగ్జిక్యూషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో, సపోజ్ ఈ ప్రాపర్టీ 365 days అయిందండి, నేను ఒక 285 days ఇక్కడికి వచ్చాను, నేను పర్సనలీ ఉండి చేయించాను. సో అలా చేయించగలితేనే వస్తాయండి. బికాజ్ ఇవన్నీ పెద్ద ప్రాపర్టీస్. ఏదో మనం విల్లానో చిన్న విల్లా అలా అంటే అయిపోతున్నాయి, బట్ ఇది ఆ సబ్జెక్ట్ కాదు.